దాసగను. సాయి భక్తులందరికీ దాసగనుగా పరిచయమైన గణపతిరావు దత్తాత్రేయ సహస్రబుద్ధే పోలీస్ కానిస్టేబుల్గా పనిచేస్తుండేవాడు. ఇతనికి మొదటి నుండి ఆధ్యాత్మిక చింతన లేకున్నా అలవాటుగా మాత్రమే ఆలయాలు దర్శిస్తుండేవాడు. నిజానికి ఇతనికి తమాషాలనే వీధి నాటకాలలో ఆడవేషం వేసి అశ్లీలమైన అభినయం చేస్తూ పాటలు పాడడమంటే సరదా. ఆశువుగా లావణీలనే కవితలు చెప్పి జనాన్ని మెప్పించడమంటే ప్రీతి. ఉద్యోగంలో పైకొచ్చి హోదాతో బ్రతకడమే అతని లక్ష్యంగా ఉండేది. నేను మొదట డిప్యూటీ కలెక్టర్గా పనిచేస్తున్న నానా చందోర్కర్తో కలిసి మొదటిసారి షిరిడీ వెళ్ళినది అతడి వద్ద మంచి సంపాదించుకోవడానికే కాని బాబాపై గౌరవంతో వారిని దర్శించాలని కాదు. పారమార్థిక శ్రేయస్సు పొందాలన్న కోరిక అటు తర్వాత 1 సంవత్సరం వరకు నాకు కలగనే లేదు. సాయి నన్ను చూస్తూనే ఇతనికి తమాషాలన్నా ఉద్యోగమన్నా ఎంతో ప్రీతి, అవన్నీ విడిచిపెట్టమను అని నానాతో అన్నారు. నాతో కూడా చెప్పారు. నేను తమాషాలలో పాల్గొనడం మానుకున్నాను, కానీ ఉద్యోగంపై ప్రీతి విడవలేకపోయాను అని అతడే చెప్పాడు. బాబాను దర్శించాక అతనిలో కొద్దిగా భక్తి శ్రద్ధలు మేల్కొన్నాయి, కానీ వెనుకటి వాసనల బలం వలన త్వరగా వికసించలేదు. ఆయన అతనిని ఉద్యోగం విడిచిపెట్టమని చెప్పినప్పుడల్లా అతడు చూస్తాను అని మాత్రమే చెబుతూ ఎన్నో సంవత్సరాలు గడిపేశాడు. ఉద్యోగంలో క్లిష్టమైన సమస్యలు 2 సార్లు ఎదురై అతడు భగవంతుని ప్రార్థించుకొని ఆ రీతిన మొక్కుకున్నాకనే అవి తొలిగాయి. అయినా అతడు తమ మొక్కు చెల్లించుకోలేదు. అందుకని అతడు సాయికి ముఖం చూపలేక షిరిడీ మీదుగా తనకు ఉద్యోగం బదిలీ అయిన చోటుకు వెళ్తూ కూడా ఆయనను దర్శించుకోదలుచుకోలేదు. కానీ లిండీ దగ్గర రోడ్డు మీద సాయి అతనికి ఎదురయ్యారు. అతడు గుర్రం దిగి నమస్కరించగానే, గను, గోదావరి నీరు చేతబట్టి ప్రమాణం చేసిందెవరు అని హెచ్చరించారు. అప్పుడు కూడా అతడు తన అభిప్రాయం మార్చుకొనక, నేనెలాగో ఉద్యోగం విడవబోతానుగా అని అబద్ధం చెప్పేశాడు. పరిస్థితులన్నీ ప్రశాంతంగా ఉన్నంతసేపు నీవిలాగే అంటావు, కొరత వస్తే కాని నే చెప్పినట్లు వినవులే అన్నారు సాయి. దాసగను అప్పుడప్పుడు సాయిని దర్శిస్తున్నా అతనిలో కొంత ఆధ్యాత్మిక చింతన మేల్కొన్నప్పటికీ ఆయన ముస్లిం అన్న శంక అతనిని వేధిస్తూనే ఉండేది. ఆధ్యాత్మ జీవితానికి గురువు అవసరమని తెలిసి అతడు ఒక సదాచార సంపన్నుడైన బ్రాహ్మణుని వద్ద మంత్రోపదేశం తీసుకున్నాడు. అంతేకాక సాయిని దర్శించడం వలన తనకేమైనా కీడు జరుగుతుందా అని కూడా తన గురువైన వామన్ శశి ఇస్లాంపూర్కర్ను అడిగాడు. ఆయన కూడా బాబాను దర్శించి షిరిడీలో 3 రోజులున్నామని, ఆయన గొప్ప మహాత్ముడని, ఆయననెవ్వరూ అర్థం చేసుకోలేదని, ప్రజలు ముందు వారి విలువను గుర్తిస్తారని చెప్పాడు. అంతటితో మరికొద్ది భక్తి గౌరవాలతో దాసగను షిరిడీ దర్శించసాగాడు. కానీ అతని భక్తి నిర్దుష్టం కాలేదు. శంక విడవను లేదు. అతడిలా రాశాడు: నేనొక శివరాత్రికి గోదావరి స్నానానికి సింగబా షిరిడీకి 3 మైళ్ళు వెళ్ళడానికి బాబా అనుమతి కోరాను. ఆయన గంగ ఇక్కడే ఉన్నది, నీవు వెళ్ళవద్దు అని చెప్పి తమ పాదాల వద్ద దోసిలి పట్టమన్నారు. వెంటనే ఆయన పాదాల నుండి సన్నని దారగా గంగ ప్రవహించింది. నేను దానిని శిరస్సుపై చల్లుకున్నాను, కానీ తాగలేదు. ఆరతి సమయంలో కూడా బాబా పాదతీర్థం త్రాగేవాణ్ణి కాదు. జోగ్ ఆ విషయం ఆయనతో చెబితే నేను నా నమ్మకాలనే అనుసరించాలని, అతడు నన్నిలా ఇబ్బంది పెట్టకూడదని బాబా అన్నారు. నేనెప్పుడైనా పండరి వంటి క్షేత్రాలు దర్శిద్దామంటే బాబా విఫలం చేసేవారు. నేను భాద్రపద ఆశ్వీయుజ మాసాలలో పండరీలో ఉండేవాడిని. 1916 సంవత్సరంలో నేను పండరీ వెళ్తుంటే మన్మాడ్లో నానా చందోర్కర్ కనిపించి నన్ను కూడా షిరిడీ తీసుకువెళ్లారు. అప్పుడే అతడు కోరిన మీదట మొట్టమొదటగా బాబా సన్నిధిలోనే కీర్తనలు చేయడం ప్రారంభించాను. ఇలా మాసం పైగా బాబా నన్ను షిరిడీలో ఉంచేశారు. అశ్వీయుజ మాసం ప్రారంభం కాబోతున్నా నన్ను అక్కడే నిలిపివేయాలని చందోర్కర్ చూచాడు. నన్ను పుణ్యక్షేత్రం వెళ్ళనివ్వని బాబా గురువెలా అవుతారు అనుకున్నాను. బాబా నన్ను వెంటనే పండరీ వెళ్ళమని చెప్పి నన్ను ఆపవద్దని చందోర్కర్తో చెప్పారు. నేను సంతోషంగా పండరీ వెళ్ళాను. నామదేవు మొదలైన వారిని కలిగిన ఇష్టదేవతా సాక్షాత్కారం నాకు కూడా ప్రసాదించమని ఎన్నోసార్లు బాబాను కోరాను.
ఆయన ప్రతిసారి ఆగు ఆగు అంటుండేవారు. చివరికొక రోజు నన్ను చూడు, ఇదే సాక్షాత్కారం అన్నారు. నాకలా తృప్తి కలగదని చెప్పి సాక్షాత్కారం అన్నది నా రాతలో లేదని తలచాను. ఇతడికిలా ఎందుకు జరిగిందో అతడు చెప్పిన ఈ లీలలో తెలుస్తుంది. ఒకసారి ఒక భక్తుడు నాకు భగవంతుడెలా లభిస్తాడు అని అడిగాడు. వెంటనే బాబా తమకు 100 రూపాయలు కావాలని బాగ్చంద్ మార్వాడీకి మరో వర్తకునికి కబురు చేశారు. ఆ ఇద్దరూ తమ వద్ద పైకం లేదని చెప్పి నమస్కారాలు అందచేశారు. బాబా అప్పుడు నానాను పిలిచి ఆ పైకం అడిగారు. అతడు చీటీ రాసి పంపగానే బాగ్చంద్ మార్వాడి 100 రూపాయలు పంపారు. ఆ భక్తునితో బాబా, ఈ ప్రపంచంలో అన్నీ ఇలానే ఉంటాయి అన్నారు. అతడికి అర్థం కాలేదు. అప్పుడు నేనిలా వివరించాను. బాబా అడిగిన పైకం రాలేదు, కానీ నానా అడిగిన వెంటనే లభించింది. అలానే అడిగినంత మాత్రాన సాక్షాత్కారం లభించదు, అర్హత కలవారికే లభిస్తుందని చెప్పాను. దాసగను కూడా బాబాను సాక్షాత్కారం కోసం అడిగాడే గాని అందుకు తగిన అర్హత సంపాదించుకోలేదు. అతడు దైవాన్ని కూడా పూర్తిగా నమ్ముకోలేదు. అందుకే 2 సార్లు ఉద్యోగంలో ఇబ్బందులు వస్తే మొక్కుకున్న వాటిని చెల్లించలేదు. బాబాను కాకుండా తన గురువైన ఇస్లాంపూర్కర్ను పూర్తిగా నమ్మాడా అంటే అదీ లేదు. బాబా గురించి వారు చెప్పినది కూడా అతని హృదయంలో నాటుకోలేదు. దైవభక్తి గురుభక్తి లేకున్నా పైకి మాత్రం అతడు ఆచారం పాటించి ఉల్లి ఎన్నడూ తినేవాడు కాదు. అతని మిథ్యాచారం తొలగించడమే కాక అపర ధన్వంతరి అయిన సాయి ఉల్లి అతని దేహతత్వానికి ఎంతో మంచిదని చెప్పారు. అయినా అతడు షిరిడీలో ఉన్నప్పుడు మాత్రమే, అది కూడా బాబా శరీరంతో ఉన్నంత కాలమే, ఏకాదశి మినహాయించి మిగిలిన రోజులలో ఉల్లి తినసాగాడు. ఇస్లాంపూర్కర్ ఎంతగా చెప్పినా సాయి పాదాల నుండి గంగ లభించినా అది కానీ లేక వారి పాదతీర్థం కానీ అతడు తీసుకోలేకపోయాడు. ఇక తన గురువు పట్ల మాత్రం అతనికి విశ్వాసమేమున్నది? అతడు తీసుకున్న మంత్రోపదేశం కూడా వ్యర్థమే. ఇక అతనికి దైవ సాక్షాత్కారం ఎలా సాధ్యం? సాయిని షిరిడీలో దేవీదాసు, జానకీదాస్, గంగాగిర్ బాబా, ఆనంద్నాథ్ మహారాజ్, నాందేడ్లోని మౌల్వీ సాహెబ్ వంటి మహనీయులు కాక మూర్తిభవించిన శిష్టాచారము అనదగిన శ్రీ వాసుదేవానంద సరస్వతి స్వామి సాయినెంతగా కీర్తించినా అతడి శంక తీరలేదు. కబీరు అవతారమే సాయి అని ఏనాడో దౌలతాబాద్ వద్ద సమాధి అయిన హజ్రత్ సుహాక్షా అను ముస్లిం మహాత్ముడు తన సమాధిలో నుండే ఆ విషయం చాటి చెప్పాడని, మతభేదం అన్నది భగవంతునికి మహాత్ములకు కూడా వర్తించదని తన హరికథలలో అతడు మహోపన్యాసము ఇచ్చాడు. ముస్లిం అని అతడు తలచే సాయిని దత్తావతారమైన వాసుదేవానంద సరస్వతి స్వామి తన ఆశ్రమ ధర్మాన్ని కూడా త్రోసిపుచ్చి సాయికి నమస్కరించినా అతడికి మాత్రం అట్టి భేదం నశించలేదు. దాసగను తన హరికథలలో కీర్తించిన పాండురంగ భక్తుల పట్ల కూడా సంపూర్ణమైన భక్తి విశ్వాసాలున్నట్లు తోచదు. ఒక వంక ఆ భక్తులే కాక నారద మహర్షి కూడా ఎంతో నిరాడంబరంగా సంకీర్తన చేసేవారో తెలిసి కూడా అతడు సాక్షాత్తు సాయి సన్నిధిలోని నానా చందోర్కర్ వద్ద అరువు తీసుకున్న విలువైన వస్త్రాలు తలపాగా ధరించి సంకీర్తన చేయడానికి సిద్ధమయ్యాడు. ఆ విషయంలో సాయి అతనిని వారించి సరిదిద్దారు. భగవద్గీత చెప్పినట్లు మనలో త్రిగుణాలు ప్రకోపించనన్నాళ్ళు మనం చేసే యజ్ఞ, దాన, తపః కర్మలను అవి కలుషితం చేస్తూనే ఉంటాయన్నదానికి ఇదొక ఉదాహరణ. ఇంత బలహీనమైన శ్రద్ధ గల వారికి తరచుగా పండరి పరుగెత్తడం వలన ప్రయోజనమేముంటుంది? ఇదేమీ అర్థం చేసుకోకుండానే నామదేవు జ్ఞానేశ్వరులకు కలిగిన సాక్షాత్కారం తనకు కూడా ప్రసాదించమని కోరాడు. ఆ మహాత్ముల గురుభక్తి ఎంతటిదో తెలియనిది కాదు. భగవంతుణ్ణి పొందే మార్గం చెప్పమని వ్యర్థంగా కోరినా భక్తుడికి సాయి చెప్పిన సమాధానం తనకు కూడా వర్తిస్తుందని దాసగను గుర్తించలేదు. మహల్సాపతి, తాత్య, అబ్దుల్లా, శ్యామ, కాకా దీక్షిత్ వీరెవ్వరూ నోరు తెరిచి సాయిని అలా కోరలేదు. హృదయపూర్వకంగా ఆయనను శరణు పొంది దైవంగా సేవిస్తుండడం చూస్తూ కూడా అతడేమీ గ్రహించలేదు. తెలిసి కూడా ఇటువంటి సద్గుణాలను అలవర్చుకోని వారితో సాయి 1-2 సార్లు హెచ్చరిస్తాను, అయినా వినకుంటే నీ కర్మకు నిన్ను విడుస్తాను అని చెప్పారు. సాయి ముస్లిం అని, అందుకే తనను పండరీ వెళ్లకుండా షిరిడీలో కట్టిపడేసుకుంటారని కూడా
అతడు భ్రమించాడు. అట్టి స్థితిలో సాయి సన్నిధి తప్ప అతడికి మేలు చేయగలిగింది మరొకటి లేదు. ఆ విషయం సాయి ఎంతగా సూచించినా అతడు తెలుసుకోకపోగా ఆయనపై దురాభిప్రాయం ఏర్పరచుకోసాగాడు. అది అతనికెంతో ప్రమాదకరం. అందుకే సాయి అతనిని హెచ్చరించడం మానివేశారు. సాయి కీర్తి దశ దిశలా వ్యాపించాలన్న భగవంతుని సంకల్పానికి నిమిత్రమాత్రుడై అతడు సేవ చేశాడు. అతడింకా ఇలా చెప్పాడు: నేను బాబాతో ఎక్కువ సమయం గడిపేవాణ్ణి కాదు, ఎప్పుడో కానీ వారిని దర్శించేవాణ్ణి కాదు. ఆయన కూడా నన్ను మసీదులో ఎక్కువసేపు ఉండనివ్వక విఠల్ మందిరానికి పంపేసేవారు. నేనక్కడ మహాత్ముల చరిత్రలు రాయడమో లేక విష్ణు సహస్రనామ పారాయణో చేస్తుండేవాడిని. సాయి వద్ద ఎప్పుడూ ఒక ఇటుక ఉండేది. అదంటే వారికి ప్రాణం కంటే ఎక్కువ తీపి. రోజు రాత్రి నిద్రించేటప్పుడు దానిని తమ వద్దనే తల కింద పెట్టుకునేవారు. ఒకనాడు నానా చందోర్కరు అది చూచి ఆశ్చర్యపోయి నమస్కరించి, బాబా, మీరు తల కింద ఆ ఇటుక పెట్టుకొనవద్దు, నేనొక దిండు సమర్పించుకుంటాను అన్నాడు. బాబా, 1,00,000 దిండ్లైనా ఈ ఇటుకతో సమానం కాదు. ఇది నా గురుప్రసాదము. ఇది యావత్ విశ్వం కంటే విలువైనది. ఈ ఇటుకే నా ధ్యేయము, ధ్యానము, నా ప్రాణము కూడా. ఇది పగిలితే నా శరీరం కూడా మరణించడం తథ్యం అన్నారు. దీనికి నా గురువు యొక్క పాదస్పర్శ ఉన్నది కనుక దీనిని నా తల కింద ఉంచుకుంటున్నాను. ప్రతిరోజు తెల్లవారిన దగ్గర నుండి మీరంతా వచ్చి నా మోకాళ్ళ మీద పడతారు. మీ నమస్కారాలన్నీ నేను నా గురువుకు సమర్పించుకుంటాను. 1917 సంవత్సరంలో లోకమాన్య తిలక్ బాబాను దర్శించాక షిరిడీ సంస్థానంపై ప్రభుత్వం వారి దృష్టి పడింది. ఒక ఆఫీసరు షిరిడీ వచ్చి బాబాకు వచ్చే దక్షిణలపై పన్ను విధించాలని చూచాడు. కానీ బాబా ఆ దక్షిణంతా భక్తులకు పంచివేయడం చూచి నిత్యము ఆయన వద్ద డబ్బు తీసుకునే వారిపై పన్ను వేశాడు. నాకు మహల్సాపతికి ఆ బాధ లేకుండా చూచారు బాబా. కానుకలంటే ఎంతో విలువైన దైవభక్తి నాలో కలిగించి దానిని ఎన్నో రీతులా దృఢపరిచారు. ఒకప్పుడు బాబాకు స్థానిక ముస్లింలతో భేదమొచ్చేది. బాబా చర్యలు, భావాలు ఇస్లాంకు భిన్నంగా ఉండేవి. ఒకప్పుడు బడే బాబా మరికొందరు సాయిబాబాను తమతో కూడా గ్రామం వెలుపలకు వచ్చి కచ్చా ప్రార్థనలు చేయమని కోరారు. ఆయన మొదట సరే అన్నారు, కానీ చివరకు వాళ్లతో వెళ్ళడానికి నిరాకరించారు. ఇంకొకప్పుడు ముస్లింలందరూ మసీదులో నమాజు చేస్తారు. ఆ సామూహిక ప్రార్థనలలో వారితో బాబా కలువలేదు. ఒక మొహరమప్పుడు స్థానిక ముస్లింలు తజియా తీసుకొచ్చి మసీదులో ఉంచారు. బాబా దానిని కొద్ది రోజులుండనిచ్చి తర్వాత దానిని దునిలో పారవేసి మసీదులో శవముంచడానికి వీలు లేదు అన్నారు. కేవలం ఆయన శక్తి చూచి మాత్రమే ఆయనపై వారెట్టి చర్య తీసుకోలేదు. ఒక ముస్లిం ఒక పూలగుత్తి తెచ్చి మసీదులో నింబారు మీద ఉంచడానికి బాబా అనుమతి కోరాడు. ఆయన అచట ఆలయంలోని మారుతికి ఆ మాల వేయమన్నారు. ఒక ముస్లింగా తానొక విగ్రహానికి పూజించలేనని అతడు చెప్పాడు. అప్పుడు ఆయన అల్లా కంటే హనుమంతుడు గొప్పవాడని అర్థమొచ్చేలా తిట్టిపోశారు. అతడు ఆ పూలగుత్తి తీసుకెళ్లిపోయాడు. ఒకసారి వానజల్లు ఆయన మీద పడుతుంటే పైన మారుతి విగ్రహం పక్కన కూర్చోమని ఒక భక్తుడు చెప్పాడు. బాబా అందుకు అంగీకరించక, భగవంతునికి సమానమైన స్థాయిలో మనం ఎలా కూర్చుంటాము అన్నారు. అయినప్పటికీ కొన్ని సమయాలలో ఆయన హిందూ దేవతలను, అల్లాను కూడా తిట్టేవారు. ఉదాహరణకు, భక్తులెవరైనా పండరీ వంటి క్షేత్రానికి వెళ్ళడానికి అనుమతి కోరితే ఆయన వెళ్ళు అంటూ దానితో పాటు ఒక తిట్టు కలిపేవారు. కానీ జ్ఞానదేవు, తుకారాములకు భక్తులు ఆరతి పాడుతుంటే ఆయన శ్రద్ధగా కూర్చొని నమస్కరించేవారు. ఆయన మూర్తీభవించిన అద్వైతం తమ చుట్టూ ఎన్ని జరుగుతున్నా ఆయన నిశ్చలంగా ఉండేవారు. ఒక్కొక్కప్పుడు 32 మంది నర్తకులొచ్చి ఆయన ఎదుట నిత్యము నృత్యం చేస్తున్నా పట్టించుకొనక ఆత్మానందంలో నిలిచేవారు. దాసగను తాను బాబా పూర్వ వృత్తాంతం గురించి తెలుసుకున్న కింది వివరాలు తన హరికథలో పొందుపరిచారు. ఒకరోజు సాయిబాబా వేప చెట్టు కింద కూర్చున్నారు. వారి ఎదుట కొందరు భక్తులు చేతులు జోడించి కూర్చున్నారు. అప్పుడు ఆ సమీపంలోని మసీదులో నివసించమని
వారిని నానాసాహెబ్ డేంగలే కోరాడు. అప్పుడు ఆయన, ఇక్కడొక మహాత్ముని సమాధి ఉన్నది, త్రవ్వి చూద్దాం రండి, అదిక్కడుండబట్టే నేనిక్కడ కూర్చుంటున్నాను అన్నారు. అప్పుడొక భక్తుడు, దానికేముంది, ఇది ముస్లింల గోరీల దొడ్డి గనుక ఇక్కడ కావలసినన్ని సమాధులుంటాయి అన్నాడు. ఇంకొకడు, గోరీల దొడ్డి ఇంకా దూరాన ఉన్నది, ఈ జాగా అందులోకి రాదు అన్నాడు. ఇలా కొంత తర్జనా భర్జన జరిగాక అక్కడ త్రవ్వితే సమాధి ఉన్నది. ఒకరోజు నీరు తీసుకురావడానికి సాయినాథుడు బావి వద్దకు వెళ్ళినప్పుడు ఆయనను గంగగిర్ చూచాడు. ఈ గంగగిర్ వర్కరీ సాంప్రదాయానికి చెందిన వైష్ణవుడు, గోసాయి. ప్రతి సంవత్సరము నియమంగా పండరీ భజనలు పాడుకుంటూ పాదచారి అయి పండరీ వెళ్ళి విఠలుని దర్శిస్తుండేవాడు. అయినప్పటికీ ఇతడు శైవులకు పరమ పవిత్రమైన రుద్రాక్షను కూడా పూజించేవాడు. అంతటి జ్ఞానరాశి అయిన గంగగిర్ షిరిడీ ప్రజలతో ఇలా చెప్పాడు, ఏమయ్యా, మీరెంత పిచ్చివాళ్ళు, చేతికి చిక్కిన రత్నాన్ని విడిచి ఎక్కడికో వేరొక మహాత్ముని కోసం వెతుకుతుంటారే. నక్షత్రాలలే మెరిసే మహాత్ముల మధ్య ఈయన సూర్యుని వంటివాడు. మహాత్ములనే మణిమాలలో కొలికిపూస వంటివారు, వారిని అలక్ష్యం చెయ్యవద్దు. ఇలా చెప్పి సాయి వెనుకనే గంగగిర్ కూడా మసీదుకు వెళ్ళాడు. అక్కడ అతనిని చూచి బాబా కూడా ఎంతో సంతోషించారు. పరమ పవిత్రమైన 2 మహానదుల వలె ఆ మహాత్ముల హృదయాలు ఆనందంతో కలుసుకున్నాయి. బాబా పెద్దగా నవ్వి, దేవాలయం ఈ మసీదుకు వచ్చిందే, మంచిది, మనమిద్దరము ఒకే కుటుంబానికి చెందిన వారము, ఎంతో కాలంగా మనం కలిసి ఉంటున్నాము. ప్రజలను సన్మార్గంలో పెట్టమని భగవంతుడు మనిద్దరినీ పంపారు. కానీ ఈ రోజుల్లో ప్రజలు కించిత్తు కూడా పరివర్తన చెందరని తెలుస్తున్నది. అందరూ శుద్రమైన విలాసాలలో మైమరచి చిందులు వేస్తుంటే హరి మన నెత్తిపై ఆవు పాలు పెట్టి మనలను వారి మధ్యకు పంపారు. కానీ నా దగ్గరకు వచ్చిన వాడల్లా నన్ను చూచి నవ్వి పాలకుండపై రాళ్లు విసురుతున్నారు. కొందరు వికటంగా నవ్వుతూ సాయినాథుడు నన్ను పూనాడు కనుక అతడు చెప్పేది వినకండి అని చెప్పి ప్రజల చేత ఈతకళ్ళు త్రాగిస్తున్నారు. కొద్దిమంది నా దగ్గర పాలు తీసుకున్నారు, కానీ వారిని తాగుబోతులంతా పిచ్చివాళ్ళు అంటున్నారు. కొందరు పాలు తీసుకొని కూడా వేదాంత విచారంలో చిక్కి పిచ్చివారవుతున్నారు. మనము అమృతము ఇవ్వబోతే ప్రజలు మనల్ని విషమడుగుతున్నారు. వారు సత్యం పట్ల విశ్వాసము గౌరవము కోల్పోయారు, అసత్యాన్ని ఆదరిస్తున్నారు అన్నారు సాయి. నా అనుభవం కూడా ఇలానే ఉన్నది. వారికి భక్తి బోధించకపోతే వాళ్ళు తిరిగి నన్నే మోసం చేస్తున్నారు. కనుకనే నట్టి ప్రయత్నమే మానుకుంటున్నాను అన్నాడు గంగగిర్. సాయినాథుడు ఎంతో బాధగా గంగగిర్ చేతులు పట్టుకొని, పోయేవాడు పోతాడు, నిలిచేవాడు నిలుస్తాడు. శుద్ధమైన మనస్సుతో మన దగ్గరికి వచ్చిన వారికి మనం చిత్తశుద్ధితో తరించేందుకు సాయం చేద్దాం అని చెప్పారు బాబా. అప్పుడు గంగగిర్ వెళ్ళిపోయాడు. సాయినాథుడు తన ఆసనంపై కూర్చున్నారు.